ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు గుండె చప్పుడు ఎందుకు పెరుగుతుంది? అది దేనికి సంకేతమో తెలుసుకుందాం. కొన్నిసార్లు మనం లోతైన ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు లేదా కొంత ఆందోళన లేదా భయంతో ఉన్నప్పుడు మన హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ పరిస్థితి చాలా మందికి సంభవిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తరచుగా ప్రజలు గుండె సమస్య కాకపోయినా భయపడతారు. సాధారణ పరిస్థితులలో ఒక వయోజన వ్యక్తి హృదయ స్పందన నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ బీపీఎం. కానీ హృదయ స్పందన రేటు 100 బీపీఎం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, శారీరక శ్రమ లేనప్పుడు దానిని టాచీకార్డియా అంటారు. ఆలోచిస్తున్నప్పుడు హృదయ స్పందన పెరగడం మానసిక, శారీరక ప్రతిచర్య కావచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది? అది ఏదైనా వ్యాధికి సంకేతమా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? విషయాలను మనం తెలుసుకుందాం. మనం ఏదైనా ఆందోళన, భయం, ఉద్రిక్తత లేదా గందరగోళ ఆలోచనలలో మునిగిపోయినప్పుడు ఈ పరిస్థితిలో శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి అంటే కార్టిసాల్, అడ్రినలిన్ పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా హృదయ స్పందన పెరుగుతుంది. ఇది శరీరం సహజ ప్రక్రియ. ఇది ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఈ ప్రమాదం నిజమైనది కాకపోయినా మనస్సులో జరుగుతున్న ఊహలు శరీరాన్ని అదే విధంగా అనుభూతి చెందేలా చేస్తాయి. ఆలోచించేటప్పుడు వేగవంతమైన పల్స్ కూడా మానసిక ఒత్తిడికి సంకేతం కావచ్చు. ఇది శారీరకంగా కూడా ప్రభావితం చేస్తుంది. వేగవంతమైన హృదయ స్పందన, ఇది ఒక వ్యాధినా? ఆలోచిస్తున్నప్పుడు హృదయ స్పందన రేటు పెరగడం తప్పనిసరిగా ఏదైనా తీవ్రమైన అనారోగ్యాన్ని సూచించదు. కానీ అది మానసిక లేదా గుండె సంబంధిత రుగ్మతకు సంకేతం కావచ్చు. ఈ పరిస్థితి తరచుగా జరుగుతుంటే, ముఖ్యంగా విశ్రాంతి సమయంలో కూడా, అది ఆందోళన, రుగ్మత, భయాందోళన లేదా టాచీకార్డియా వంటి పరిస్థితులలో భాగం కావచ్చు. కొన్నిసార్లు ఇది థైరాయిడ్ లేదా కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా కావచ్చు. దానితో పాటు మైకము, భయము, ఛాతీ నొప్పి, చెమట లేదా శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీన్ని ఎక్కువసేపు విస్మరించడం గుండెను ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి భవిష్యత్తులో తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? రోజూ ధ్యానం చేయండి, తగినంత నిద్రపోండి, ఇంకా సమయానికి నిద్రపోండి. అలాగే మేల్కోండి. మీరు కెఫిన్, నికోటిన్ తీసుకోవడం తగ్గించండి. మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోండి. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి. అతిగా ఆలోచించడం మానుకోండి. అవసరమైతే మానసిక వైద్యుడిని లేదా కౌన్సిలర్ను సంప్రదించండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.